హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. శైలు అమ్మా నాన్నలకి దిమ్మెదిరిగే షాక్ ఇచ్చిన మహాలక్ష్మి. అసలు ఇదంతా ఎలా జరిగింది మరి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. వీడియోని స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూడండి. చక్రిని భర్తగా మహాలక్ష్మి కోరుకోవాలని మీరు కూడా కోరుకుంటే ఎస్ అని కామెంట్ చేయండి. పొదరిల్లు సీరియల్లో రేపు ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే మన ఛానల్ ముందుగా సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా సీరియల్లోకి వెళ్తే, శైలు ప్రేమ విషయం ఇంట్లో తెలిసిపోవడంతో తల్లి తండ్రి ఇద్దరు మందలిస్తారు. ఎంత మందలిస్తే ఎంత సీరియస్ అయితే మాత్రం శైలు కేశవ మీద పెంచుకున్న ప్రేమను ఎలా వదులుకుంటుంది? ఎదిరించి సమాధానం చెప్తుంది. ఎదిరించి చెప్పడంతో తన తల్లి కొట్టబోతుంది. తన తల్లి ఆగు, ఎదిగిన ఆడపిల్లకు చెప్పే విధానం ఇది కాదు. అమ్మ శైలు ఆగు, ఇప్పటి వరకు జరిగిందేదో జరిగిపోయింది. నీ ఫ్యూచర్ బాగుండాలనే కదా నిన్ను చదివిపిస్తున్నాము. పగలు రాత్రి కష్టపడి చదివిపించి ప్రయోజకులను చేయాలని చూస్తున్నాను. నువ్వు పోయి ఒక మెకానిక్ను ప్రేమించడం ఏంటమ్మా? మెకానిక్ను ప్రేమిస్తే నువ్వేం సంతోషపడుస్తావు? సాయంత్రం ఇంటికి వచ్చేసరికి ఆయిల్ వాసన వస్తుంది. అలాంటి వాడితో నువ్వేం సంతోషంగా ఉంటావు అని అడుగుతాడు. అప్పుడు శైలు అంటుంది, అతడు కష్టపడిన దాంట్లో పచ్చడి మెతుకులు పెట్టిన చాలు నాన్న అనేసరికి, చూసావా ఇది ఎలా మాట్లాడుతుందో అనేసరికి కొడుకు వచ్చేసరికి సైలెంట్ అయిపోయి కూతుర్ని లోపలికి పంపించేస్తాడు. కూతుర్ని ఇంకా లోపలికి వెళ్ళింది కాక ఏం వెళ్ళిందైనా సరే కేశవను వదులుకోవద్దని శైలుకు చాలా గట్టిగా ఫిక్స్ అవుతుంది. ఏం చేద్దాం అనుకుంటున్నారండి? ఇదంతా ఏంటండి అనగా, చెప్పవలసిన వాళ్ళకి ఇదంతా చెప్తాను అనగా ఏం చేయాలో అర్థం కాక శైలు వలన బయటకు వెళ్ళిపోతాడు. ఇక్కడ కేశవ బాధపడుతూ ఉంటాడు. ఇక చక్రి ఏమైందిరా ఏంట్రా అని అడగా, ఏం లేదురా అని బయటికి వెళ్ళిపోవడంతో వెనకాలే మహాలక్ష్మి కూడా వెనకాలే బయటకు వెళ్తుంది. ఏమైంది, వీళ్ళిద్దరు కొట్టుకోవడానికి వెళ్తున్నారా ఏంటి? ఎక్కడికి వెళ్తున్నారు? మళ్ళీ గొడవ పడడానికి వెళ్తున్నారా అనగా, మేము గొడవ పడమండి, కష్టాలను కూడా పంచుకుంటాము. మా తమ్ముడు ఎందుకంత బాధగా ఉన్నాడో తెలుసుకుంటాను అని చక్రి బయటకు వస్తాడు. వచ్చి కేశవ్తో మాట్లాడుతుంటాడు. ఏమైందిరా, ఏం జరిగిందిరా అనగా, శైలు నేను ప్రేమించుకుంటున్నాం కదా, ఆ విషయం వాళ్ళ నాన్నకు తెలిసిపోయింది. వాళ్ళ నాన్న శైలుని ఇంటికి తీసుకెళ్ళిపోయాడు అనగా, పోనీలే నీకు ఎలాగో ధైర్యం లేదు, తనైనా ధైర్యంగా మాట్లాడిందన్నమాట. ఏం మాట్లాడిందో ఏమో, శైలుని ఏమైనా చేస్తారని భయం వేస్తుందిరా అని చెప్పి కేశవ భయపడతాడు. నువ్వు భయపడవలసిన అవసరం లేదు. వాళ్ళ నాన్న ముందు తెలిసిపోయినా తన వెనకాల వెళ్ళిపోకుండా నీకు సర్ది చెప్పి తన ఇంటికి వెళ్ళిందని తెలిసాక తన ధైర్యవంతురాలే. నేను ఎట్టి పరిస్థితుల్లో వదులుకోడు. ఆ అమ్మాయి నేను భార్య అని ఫిక్స్ అయిపో. ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్పేసి వద్దామనగా, వద్దు ఏం చెప్పొద్దు అనగా అనుకుంటూ ఉండగానే మరుసటి రోజే మాట్లాడుకోవడం వాళ్ళ అన్నయ్య చూస్తాడు. ఇంటికి వచ్చి నానా రభస చేస్తాడు. ఇంతకేనా నిన్ను మాట్లాడుతుంటే ఏదో చేసినట్టు ఏదో మందలించినట్టు చేస్తూ నా దగ్గర నిజం దాచారు, వాడిని ఏదో చేస్తామంటూ వాళ్ళ ఇంటికి వెళ్ళి, వాళ్ళ ఇంటి దగ్గర కేశవ ఉండడు. వాళ్ళిద్దరు కూడా ఇంటి దగ్గరే ఉంటారు. చక్రి, మాధవ, నారాయణ ముగ్గురు ఉంటారు. ఇక ముగ్గురు ఉంటారు. వాళ్ళ ఫ్రెండ్స్ని ఒక ముగ్గురు తీసుకెళ్ళి శైలి వాళ్ళనే గొడవ చేస్తాడు. గొడవ వెళ్ళి, ఎవరు నువ్వు, మా తమ్ముడు ఏం చేశాడు అనగానే అదే అని మాధవ అంటాడు. శైలు నా చెల్లెలు అనగానే అప్పుడు అర్థమైపోతుంది ఏం జరిగిందో. ఓ శైలు అంటే ఆ అమ్మాయే కదా. ఆ ఉద్దేశంతో అన్నయ్య వాడు శైలు అనే అమ్మాయిని ప్రేమించాడు కన్నా మేమంతా ఏడిపిస్తూ ఉంటామే. ఆ అమ్మాయే శైలు, ఆ అమ్మాయి పేరే శైలు. ఏంటి కేశవ ప్రేమించాడా అని చెప్పి ఆశ్చర్యపోతాడు. అవును కేశవే ప్రేమించాడు నారాయణ చెప్పడంతో అమ్మ మన బండోడి నోటితో ప్రేమ కూడా పలుకుతుందని ముగ్గురు కూడా నవ్వుతూ మాట్లాడేసరికి, ఏంట్రా నేను అంత సీరియస్గా వార్నింగ్ ఇద్దామని వస్తే మీరేంట్రా నవ్వుకుంటున్నారు? వాడేదో పెద్ద ఘనకార్యం చేసినట్టు. వాడు అసలే బండోడు, వాడు ప్రేమించడమే తెలియదు. అలాంటి వాడి చేతనే ప్రేమ పలుకులు పలికించిందంటే నీ చెల్లె గ్రేటే. తొందరలోనే నీ చెల్లి ఇంటికి కోడలుగా రాబోతుందన్నమాట అని నారాయణ అంటుంటాడు. అనగా, ఏం వాగుతున్నావురా? నా చెల్లెలు ఈ ఇంటి గడప తొక్కదు. మరొకసారి నా చెల్లెల వంక చూసినా, నా చెల్లెలతో మాట్లాడినా
వాడు కాళ్ళు చేతులు విరగొడతాను అనగా, అరే బచ్చా నువ్వెంతున్నావురా, వాడి కాళ్ళు చేతులు విరగొట్టమేంట్రా, నీ కాళ్ళు చేతులు విరగొట్టి నీ ప్యాకెట్ల జేబులో పెట్టి పంపిస్తాడు. అరే వాడితో కొంచెం జాగ్రత్తగా ఉండరా, వాడు అసలే మొండివాడు. వాడు ఎందుకు సైలెంట్గా ఉంటున్నాడో అర్థం చేసుకొని సైలెంట్గా వాళ్ళిద్దరిని కలిపితే బాగుంటుంది. వాడంత సైలెంట్గా ఎందుకుంటున్నా అర్థమవుతుంది. వాడంత మంచివాడు ఎవరో ఉండడు. కష్టపడి నీ చెల్లెల్ని పోషిస్తాడురా, అంత మించిన వాడు ఎవడుంటాడురా అంటారు. మీరే సర్టిఫికేట్ ఇవ్వనవసరం లేదు, వాడి పని వాడిని చూసుకొని మనండి అంటూ మాట్లాడడంతో వాడికి ఇంటికి వెళ్ళి వాడికి వార్నింగ్ ఇచ్చాను చెప్పి మాట్లాడడంతో గబగబా శైలు లోపల నుంచి బయటకు వచ్చి వాడి చెంప పగలగొడుతుంది. మీరు ఏం చేసినా ఎన్ని చేసినా నేను వాడినే ప్రేమిస్తాను, వాడిని పెళ్లి చేసుకుంటాను అని శైలు గట్టిగా చెప్పేస్తుంది. ఈ జన్మకు నాకు భర్త కేశవ మాత్రమే అని గుర్తుపెట్టుకోండి. వీడు కానీ మీరు కానీ ఎంతమంది వార్నింగ్ ఇచ్చినా నా మనసు మాత్రం మార్చుకోను అంటూ చెప్పేసేసరికి, ఏమండి దీంతో మాట్లాడి ఉపయోగం లేదండి, వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళతోనే మాట్లాడి వాళ్ళకి చెప్దామండి అనగా సరే అని భార్యాభర్తలు ఇద్దరు బయలుదేరతారు. కేశవ అప్పటికి తను ఫోన్ చేసింది కదా, తను ఫోన్ చేసిన విషయం చెప్తుంది. మా అన్నయ్య ఇలా మీ ఇంటికి వచ్చి గొడవ చేశాడంట అనగా, అవునా మా ఇంట్లో వాళ్ళు ఈ విషయం చెప్పలేదు అనగానే, ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు అనగానే మెకానిక్ షెడ్లో ఉన్నాను అని అంటాడు. ఇంటికి వెళ్తే చెప్తారేమో, కోప్పడద్దు అర్థమవుతుందా కేశవకు చెప్తారు. చెప్పేసరికి కేశవ ఇంటికి వస్తాడు. అందరూ డల్గా ఉంటారు. ఏమైంది ఏం జరిగింది అనేసరికి, అది అంటే మీరు చెప్పకపోతే నాకు తెలియదు అనుకుంటున్నారా, శైలు వాళ్ళ అన్నయ్య ఇంటి మీదకి వచ్చి గొడవ చేశాడంట కదా అనగా, అవును గొడవ చేశారు, అయినా నువ్వు ప్రేమించిన విషయం మాకు చెప్పాలి కదరా, చెప్పడానికి తను నిన్ననో మొన్ననో ప్రపోజ్ చేసింది. అలాంటి అమ్మాయి నా లైఫ్లోకి వస్తే బాగుంటుందని నాకు అనిపించింది. నా మీద అంత ప్రేమ చూపించిన అమ్మాయి లైఫ్ లాంగ్ ఉంటుంది అనుకున్నాను. కానీ ఈలోపు వాళ్ళ నాన్నకు తెలిసిపోయింది అనగానే నేను చెప్పానా ఆ అమ్మాయి నిన్ను వదులుకోదనగానే ఈలోపు కన్నా బయటకు వచ్చి నాన్న టీ అని ఇవ్వబోతుంటే, ఎవడ్రా లోపల మెకానిక్ ఎక్కడ్రా అనేసరికి, చెప్పాను ఎవరు మీరు అనగానే, శైలు వాళ్ళ అమ్మ నాన్న అనగా, అవునా మీరా, రండి లోపలికి వచ్చి మాట్లాడండి అంటే, నీతో బియ్యం అందడానికి మాట్లాడడానికి ఏం రాలేదు. ఇద్దరు గొడవ పడుతూ మాట్లాడుతూ ఉంటారు. అన్నయ్య ఇక్కడ ఏదో గొడవ జరుగుతుంది అనేసరికి గబగబా అందరూ వస్తారు. మహాలక్ష్మి మాత్రం బయటికి రాదు. అందరూ బయటికి వచ్చిన తర్వాత, ఏంటి ఈ మొహానికి నా కూతురు కావాలా చెప్పు, వీడికి కావాలంటే, నా కొడుకు మొహానికి ఏం తక్కువ, అందంగా ఉన్నాడు, పైగా మెకానిక్ పనిచేస్తాడు, పైగా జూలైలో రోడ్డు మీద తిరగడం లేదు, నా కొడుకులందరూ కూడా బాధ్యతగానే ఉంటారు, నా కొడుకు ఇచ్చి పెళ్లి చేయడానికి నీకు వచ్చిన కష్టం ఏంటి అనగానే, నా కూతురికి ఫారెన్లో ఉన్నవాడికి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటా, కానీ చీప్గా మెకానిక్ ఇచ్చి పెళ్లి చేయాలని ఎప్పుడు అనుకోను, అసలు ఈ మెకానిక్ ఇచ్చి పెళ్లి చేయాల్సిన అవసరం నాకేంటి, నా కూతురు భవిష్యత్తును నాశనం చేసుకోవాలా అంటూ నోటుకు వచ్చినట్టు మాట్లాడుతుంటాడు. చూడండి, నేను మీ అమ్మాయిని ప్రేమించలేదు, మీ అమ్మాయే నన్ను ప్రేమించింది, నా వెంటబడి ప్రేమించింది, ఏమైనా ఆపుకోవాలి అనుకుంటే మీ అమ్మాయిని ఆపుకోవండి అంటాడు. నువ్వేం మాయ చేసావో అందుకే నా కూతురు నీ వెంట పడుతుంది, నువ్వేం చేస్తావో నాకు తెలియదు, నా కూతురు నిన్ను వదిలేయాలి అనగానే, అలా మావాడు ఎందుకు చేయాలి, నీ కూతురుకు నువ్వు చెప్పుకోండి అంతంత ధైర్యంగా మిమ్మల్ని బెదిరించి మరీ కేశవను పెళ్లి చేసుకుంటాను మరి చెప్తుంటే, మీరెందుకు ఇలా ఇద్దరిని విడదీయాలని చూస్తున్నారు, నా తమ్ముళ్ళలాంటి మనిషి నీ కూతురికి భర్తగా దొరికినందుకు సంతోషపడవలసింది పోయి ఇలా మాట్లాడతారేంటి చక్రి అనేసరికి, మెకానిక్ కంటే గొప్పవాడు దొరకడా నా కూతురికి, చూడండి గొప్పవాడు దొరకడం విషయం కాదు, ఇద్దరిని ఒకరొకరు ఇష్టపడుతున్నారు, నా ఇంట్లో మీ కూతురికి వచ్చిన లోటు ఏమీ ఉండదు, అసలు మీ ఇంట్లో ఆడపిల్ల అంటూ ఉందా, మీ ఇంట్లో ఏ ఆడపిల్ల లేదు, ఇలాంటి ఇంట్లోకి నా కూతుర్ని ఎలా పంపిస్తాను అనుకుంటున్నారు, నా కూతురు ఈ ఇంట్లో అడుగుపెట్టి బాధపడాలా, 5 మగవాళ్ళ ఇంట్లోకి నా కూతురు వచ్చి బాధపడాలా,
నువ్వు పెళ్లి చేసుకొని వచ్చావంట కదా ఒక ఆవిడేమో చచ్చిపోయింది, రెండో ఆవిడని చేసుకొని వస్తే ఉండలేక వెళ్ళిపోయింది. ఇలా జరిగిన తర్వాత కూడా ఏ మొహం పెట్టుకొని నా కూతుర్ని ఇంట్లోకి పంపించాలి, పైగా వీడి మేనత్త నీ చెల్లెల కూతురినే ఇంటికి కోడలుగా పంపించని అందేట కదా. ఈ ఇంట్లో ఆడపిల్లలు ఎవరు నిలిచేది లేదంట కదా. ఈ ఇంటి మీద ఏదో శాపం ఉందంట కదా. అనగా శాపం ఎవరు పెట్టారు? నువ్వా పెట్టింది కూడా ఒక ఆడదే కదా. నా ఇల్లు సుఖ సంతోషాలు చూసి ఉండి ఓర్వలేక అదేదో శాపం పెడితే ఆ శాపం నిజమైపోతుందా? నిజం కాదు, ఆ శాపం ఏం నిజం కాదంటే మరి నిజం కాకపోతే ఈ ఇంటికి వచ్చిన మరొక కోడలు ఎక్కడుంది, ఇల్లు వదిలి వెళ్ళిపోయిందంట కదా అని చెప్పి వాళ్ళని నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటుంది. ఈలోపు మహాలక్ష్మి లోపలనే ఉంటుంది కానీ బయటికి మాత్రం రాదు. ఈ ఇల్లు ఒక దరిద్రం ఇల్లు. ఈ ఇంట్లో వాళ్ళు మగవాళ్ళు తప్ప ఆడవాళ్ళు ఎవరు ఇంట్లో ఉండరు. ఈ ఇంటికి శాపం ఉంది, అందుకే ఆడవాళ్ళు ఇంట్లో అడుగు పెట్టరు. ఇలాంటి ఇంట్లో నా కూతురు ఎలా ఉంటుంది? భవిష్యత్తు ఉండదు నా కూతురికి. నా కూతురికి భవిష్యత్తు లేనిది అయిపోతుంది. నా కూతురికి భవిష్యత్తు ఉండాలి, చక్కటి భవిష్యత్తు, మంచి భవిష్యత్తు ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇలాంటి వాళ్ళ ఇంట్లో అడుగుపెట్టి నా కూతురు జీవితాన్ని నేను నాశనం చేయలేను. ఈ ఇంట్లోకి వచ్చిన ఆడపిల్లే 4 నెలలు కూడా ఈ ఇంట్లో ఉండకుండా మీకు భయపడి, మీరు చేసిన పనులకు భయపడి పారిపోయి హాస్టల్లో ఉంటుందట కదా. అసలు ఇతనికేమో ఎన్నిసార్లు పెళ్లి చేయాలని చూసినా కదా, ఎన్నిసార్లు పెళ్లి చేయాలని చూసినా పెళ్లి జరగలేదంట కదా. ఇలాంటి వాళ్ళ ఇంటికి నా కూతురు పంపించాలా? ఇలాంటి ఇంటికి నా కూతురిని అసలు పంపించను. అసలు నా కూతురి ఇంటికి రావాల్సిన అవసరం కూడా లేదు. ఇలాంటి ఇంట్లో ఏ ఆడపిల్ల కాపురం చేయదు, ఏ ఆడపిల్ల ఉండదు. రాదు అంటూ భార్యాభర్తలు ఇద్దరు రెచ్చిపోయి మాట్లాడుతూ అంటారు. అదంతా విన్న మహాలక్ష్మి గబా ఉరుకొస్తుంది. వచ్చి ఏమంటున్నారు? ఈ ఇంట్లో ఆడపిల్ల ఉండదు అంటున్నారా? ఏం మాట్లాడుతున్నారు అసలు మీకు అర్థమవుతుందా? నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతారా? ఎవరమ్మా నువ్వు అని అంటారు. నేను ఈ ఇంటి కోడల్ని, చక్రి భార్యను, ఈ నారాయణ గారి కోడల్ని, చక్రి భార్యని అంటుంది. ఇంట్లో వాళ్ళు ఎవరు ఆడపిల్ల ఉండరు అని చెప్తున్నారు కదా. ఈ ఇంటి మీద శాపం ఉంది అంటున్నారు కదా. ఈ ఇంటికి ఎలాంటి శాపం లేదు. అలాంటి శాపం ఉండుంటే ఈ 4 నెలలు నేను ఎందుకుంటాను? ఈ ఇల్లు నిజంగా బృందావనం లాంటిది. ఇంత పెద్ద ఇల్లు, ఇంత చక్కటి మనుషులు, ఎలాంటి కలుషం లేని ఇల్లు, ఇంట్లో మనుషులు వీళ్ళ మధ్యలో ఉంటూ నేను చాలా సంతోషపడుతున్నాను. ఈ ఇంట్లో నేను కాపురం చేస్తున్నాను. చక్రి నా భర్తతో నేను సంతోషంగా ఉంటున్నాను. అలాంటి ఇంటికి మిమ్మల్ని పంపించడానికి ఎందుకు మీకు అంత బాధపడుతున్నారు? మీ కూతురు ఇంటికి రావడం వల్ల ఎలాంటి అనర్థం జరగదు, ఎలాంటి దోషం రాదు, ఎలాంటి పాపం మూట కట్టుకోదు. ఈ ఇంట్లో మీ కూతురు చక్కగా కాపురం చేస్తుంది. నోటికి వచ్చినట్టు మాట్లాడితే నేను అస్సలు ఊరుకోను. ఈ కుటుంబం మీద వేలెత్తి చూపించడానికి కూడా ఎవ్వరికీ అర్హత లేదు, అవకాశం లేదు. ఆవిడ ఏం మాట్లాడుతుంది? ఈ ఇంటి ఆడపడిచి ఇంటి మీద దుమ్మెత్తి పోసి అంటుంది కదా. అవును, మరి వాళ్ళ ఆస్తిని కరగబెట్టుకొని ఇంటి మీద కన్నేసింది. ఈ ఇంట్లో కోడలు వస్తే ఇంటిని సొంతం చేసుకోవడానికి కుదరదని ఉద్దేశంతో ఆవిడ కుళ్ళు బుద్ధి పెట్టుకొని ఇంటికి శాపం పెట్టింది. కూతుర్ని ఎక్కడో ఇచ్చుకుంది, మరి ఇక్కడే ఇస్తే తన పెట్టిన శాపం తనే దూరం చేసినట్టు అవుతుందని కూతురికి ఇష్టం లేని పెళ్లి చేసుకుంది. అది ఒక పెళ్ళేనా? మీరు మీ కూతురికి ఇష్టం లేని పెళ్లి చేస్తే మీ కూతురు సంతోషంగా ఉండదు. కాపురం చేసుకుంటుందో లేక ప్రాణం చేసుకుంటుందో మీకే వదిలేస్తున్నా. అయినా ప్రేమించినప్పుడు వెనుక ముందు ఆలోచించే ప్రేమిస్తారు, విధవలను అయితే ప్రేమించరు. మా కేశవ చాలా మంచోడు, చాలా మెకానిక్ షెడ్ పెట్టుకొని కష్టపడి పనిచేస్తాడు. ఎలాంటి చెడు అలవాట్లు కూడా లేవు. పైగా ఆడపిల్లకి ఎంత విలువ ఇవ్వాలో అంత విలువనిస్తాడు. ఇంతవరకు నన్ను వదిన అని పిలవలేదు, అండి అంటూ ఎంతో రెస్పెక్ట్ ఇచ్చి గౌరవంగా పిలుస్తాడు. కనీసం నా ముందు తలెత్తి కూడా ఎప్పుడూ మాట్లాడింది లేదు. అంతటి చక్కటి అబ్బాయి. అర్థమవుతుందా? అలాంటి వాడు మీకు అల్లుడుగా దొరకడం మీ అదృష్టం. శైలు చాలా అదృష్టవంతురాలు. శైలు చాలా మంచి అమ్మాయి. తానే ఈ అబ్బాయి వెంటబడి ప్రేమించండి. మంచివాడు కాకపోతే తనకు బాధ పెట్టేవాడు, అపాయం కలగబెట్టేవాడైతే అమ్మాయి ఎందుకు ప్రేమిస్తుంది? తనతో పాటు ఎందుకు తిరుగుతుంది? ఏమాత్రం తప్పుగా బిహేవ్ చేసినా అమ్మాయి జాగ్రత్తగా ఉంటుంది కదా. తన హద్దు ఏంటో తనకు తెలుసు. తల్లిదండ్రులు చూపించిన ప్రేమ కంటే
ఒక మగాన్ని నమ్మి ప్రేమిస్తే ఆ ప్రేమ చాలా గొప్పది. ఆ అమ్మాయికి ఎంత నమ్మకం లేకపోతే ప్రేమిస్తుంది. ఇప్పటికైనా అర్థం చేసుకోర్రి. ఆ ఇంటి మీద శాపాలు అది ఇది అంటే అస్సలు ఊకోను. నా మెడలో తాళి కూడా ఉంది. నేనేం అబద్ధం కూడా చెప్పడం లేదు. ఇదిగో చక్రి నా మెడలో కట్టిన తాళి చూడండి అంటూ తాళిని చూపిస్తూ గట్టిగా మాట్లాడుతూ ఉంటుంది కోపంతో. అందరూ ఒకేసారి షాక్ అవుతూ ఉంటారు. చూడండి, నిజంగా నా ఇంటికి ఎలాంటి శాపం లేదు. నా చెల్లెలు నా ఇల్లు సుఖంగా ఉండడం ఓర్చుకోలేక అలా పెళ్ళిళ్ళు కావద్దని నా చెల్లెలు శాపం పెట్టింది. అలా అనుకుంటే నా కోడలు వచ్చి 4 నెలలు అయింది. నా ఇంట్లో వాళ్ళతో కలిసిపోయింది. ఎంతో చక్కగా అందరూ సంతోషంగా ఉంటారు. ఈ కుటుంబంలోకి మీ కూతుర్ని కూడా పంపించండి. ఒక ఆడపిల్ల ఉన్న ఇంటికి మరో ఆడపిల్లని పంపించలేరా? మేము మా ఇంటి కోడళ్ళను కోడళ్ళలా కాదు, కూతుర్లా చూసుకుంటాము. ఏ లోటు లేకుండా. ఏ మాట కూడా ఎవ్వరు అనరు. నిజంగా మీ అమ్మాయి సుఖపడుతుందండి, అర్థం చేసుకోండి అనగా, క్షమించమ్మా, బయట వాళ్ళు ఎన్నో మాట్లాడినారు ఈ కుటుంబం గురించి ఎంక్వైరీ చేస్తే ఎన్నో మాట్లాడినారమ్మా. అందుకే మేము అలా మాట్లాడవలసి వచ్చాము. కానీ నువ్వు ఇంట్లో ఉంటూ చాలా సంతోషంగా ఉంటున్నావు, కాపురం చేసుకుంటున్నావు అని తెలిసాక నా కూతుర్ని ఇంటికి ఎందుకు పంపించాను? సారీ బాబు, నా కూతురు నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను. మంచి రోజు చూసుకొని కబురు పంపిస్తాను. మీరందరూ పెళ్లి చూపులకు రండి, సాంప్రదాయబద్ధంగా ఈ పెళ్లి జరగాలి అని చెప్పి ఇంకా శైలు వాళ్ళ నాన్న అమ్మ చెప్తారు. చాలా థ్యాంక్స్ అండి, రండి లోపలికి అనగానే, లేదండి ఆ రోజు వస్తాము, ఖచ్చితంగా ఆ రోజు వస్తాము, వచ్చే రోజు తొందరలోనే ఉంటుంది కదా, మేము వస్తాము ఖచ్చితంగా అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు. అమ్మ మహాలక్ష్మి చెప్పనేసరికి, మరి ఏంది పెద్దది, మరి మీ కుటుంబం మీద వేలెత్తి చూపిస్తుంటే చూస్తూ ఊరుకోవాలా, అందుకే వాళ్ళతోనే గట్టిగా మాట్లాడవలసి వచ్చింది అనేసరికి, సరే అమ్మ లోపలికి వెళ్ళి అంటారు. ఇక చక్రి మహాలక్ష్మి అన్న మాటకు చాలా మెలకలు తిరిగిపోతూ సంతోషపడుతూ, చూసావా అన్నయ్య, మహాలక్ష్మి నేనంటే ఎంత ఇష్టమో అందరిలోనూ తను నా భార్య అని చెప్తుంది. ఇదే మాట శాశ్వతంగా ఉండిపోయేలా చేసుకుంటాను అన్నయ్య. ఈరోజు మన కుటుంబ గౌరవాన్ని కాపాడిన మాట రేపన్న రోజున నా మీద ప్రేమతో చెప్పించుకుంటాను అన్నయ్య, ఖచ్చితంగా చెప్పించుకుంటాను అంటాడు చక్రి. ఏమో మహాలక్ష్మి, మనసు నొప్పించకుండా నువ్వేం చేసినా పర్లేదురా, మహాలక్ష్మి మనసును మాత్రం నొప్పించొద్దు. తను బాధపడితే మనకు మంచిది కాదు. మన ఇంటి ఆడపిల్లలా మనం చూసుకుంటున్నాము కదా, మహాలక్ష్మి ఎప్పటికీ నవ్వుతూ ఉండాలి, అదే నేను కోరుకుంటానని మాధవ వాళ్ళు లోపలికి వెళ్ళిపోతారు. అలా చెప్పేసి, మహాలక్ష్మియా మజాక, మహాలక్ష్మి నువ్వు నిజంగా సూపర్, నా మహరిగా ఉండిపో మహాలక్ష్మి, నేను నెత్తిలో పెట్టుకొని చూసుకుంటాను, నువ్వు నాకంటే చాలా ఇష్టం మహాలక్ష్మి అంటూ గాల్లో తేలుతూ మాట్లాడుతూ తనే అనుకుంటూ ఉంటారు. ఏంటి అనగానే, కోడరబాట్లు అనగానే, నా కోడలు నిజంగానే చాలా సూపర్ రా, నువ్వు పుట్టాక నువ్వు మంచి పని ఏదైనా ఉందంటే అది నువ్వు మహాలక్ష్మి మెడల తాళి కట్టి ఇంటికి తీసుకురావడమే అనగా, తీసుకొచ్చాను, ఏం లాభం, తను నాకు విడాకులు ఇవ్వాలనుకుంటుంది అనగానే, అరే అంత ఈజీగా విడాకులు రావురా, నువ్వు అంటుంటావు కదా మా ఇద్దరికి రాసి పెట్టిందని, ఖచ్చితంగా మీ ఇద్దరికి రాసి పెట్టుందిరా, అందుకే మీ ఇద్దరికి పెళ్ళి జరిగింది అని అంటారు. ఇక నారాయణ అంటాడు, ఏమో నాన్న చెప్పనగానే, ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత శైలు అమ్మ నాన్న శైలు అని పిలుస్తారు. బయటకు వచ్చేసరికి అమ్మ శైలు ఇంకా తన తండ్రి తల మీద చేపెట్టి ఏం జరిగిందని అడిగేసరికి, మేము కేశవ్ వాళ్ళ ఇంటికి వెళ్ళామనగా, మీరు ఎందుకు వెళ్ళారు, మళ్ళీ గొడవ పెట్టుకొని వచ్చారా చెప్పండి అనేసరికి, గొడవ పడేమి మేము రాలేదు, నార్మల్గానే వచ్చాము అంటాడు శైలు తండ్రి. అక్కడ జరిగిన విషయం అంతా చెప్పాను కదా నాన్న, ఆ కుటుంబం మంచిదని బయట వాళ్ళు ఎన్నెన్నో చెప్తారు, అవన్నీ నిజమని నమ్మొద్దు కదా నాన్న అనగా, ఆ ఇంటికి వెళ్ళాక మాకు అర్థమైందమ్మా, మంచి ముహూర్తం చూసుకొని ఇంటికి పెళ్లి చూపులకు రమ్మన్నాను. సరే వెళ్ళి పంతులు గారికి ఫోన్ చేయడానికి ఫోన్ నంబర్ తీసుకురా, ముహూర్తం పెట్టడానికి పంతులు గారిని ఇంటికి రమ్మందాం,
అమ్మాయి అబ్బాయి జాతకం పెళ్లి చూపుల నాడే చూసుకుందాం, మంచి ముహూర్తం చూసి పెళ్లి చూపులకు రమ్మందాం అనగా అలాగేనా అండి అని వెళ్ళిపోతుంది. ఇక ముగ్గురు సంతోషంగా మాట్లాడుకుంటుండగా ఈలోపు వాళ్ళ అన్నయ్య వస్తూ ఉంటాడు. ఏంటి ఇంత సంతోషంగా ఉన్నారు అనగా వాడి పీడ విరగడైపోయిందా అనగానే, వాడి పీడ విరగడవడం కాదురా, రేపటి నుంచి నువ్వు బావా అని పిలవాలి, రేపటి నుండి బావా బావా అని పిలవాల్సిన పరిస్థితి వచ్చింది అనగా ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏం మాట్లాడుతున్నావే, ఏం మాట్లాడడం ఏంటి, అమ్మ నాన్న పోయి పెళ్లి సంబంధం ఖాయం చేసుకొని వచ్చారని అనేసరికి, పోయి మెకానిక్ ఇచ్చి పెళ్లి చేయడం నాన్న అనగా, చెల్లెలు ఎక్కడ సంతోషంగా ఉంటే అక్కడే మంచిది, కోటీశ్వర్ల ఇంట్లో సంతోషం లేకపోయినా డబ్బు ఉంది కదా అని ఆశపడడం తప్పు, ఉన్న జీవితంలో సంతోషంగా ఉండాలి, డబ్బు ఈరోజు కాకుండా రేపు సంపాదించవచ్చు, మనం తినడానికి తిండి కట్టుకోవడానికి డబ్బు బట్టలు ఉండేది డబ్బు ఉంటే సరిపోతుంది, అంగులు ఆర్భాటాలు అవసరం లేదు కదా, అవేవి అవసరం లేదు కదా, అవసరం అనుకుంటే కొనుక్కుంటారులే, వాళ్ళే నలుగురు అన్నదమ్ములు ఉన్నారు, ఒకరికి ఒకరు చేదోడు వాదోడుగా ఉంటారు, అప్పుడు అలాంటి కుటుంబంలో మన అమ్మాయిల్ని పంపించడం చాలా సంతోషంగా ఉంది. ఆయన శైలు అక్కడ సంతోషపడుతుంది. ఆ ఇంట్లో ఆల్రెడీ ఒక అమ్మాయి ఉంది, తను ఎంతో ధైర్యంగా ఉంది, ధైర్యంగా ఇంట్లో వాళ్ళందరికీ ముందు చూపుగా ముందు భక్తిగా తను నిలబడుతుంది. ఆడపిల్ల అయినా సరే ధైర్యంగా ఉంది. అలాంటప్పుడు మన శైలిని ఆ ఇంటికి పంపించడంలో తప్పేం లేదు అని చెప్పి అనుకుంటూ ఉంటారు. అని చెప్పేసరికి ఏమో మీకు నచ్చినట్టు చేసుకోండి, రేపన్న రోజు అంటూ ఆ కుటుంబం నుంచి బయటికి రాదు, కుటుంబం ఎంత మంచిదో అంత సైలెంట్గా ఉంటారు, అందరూ కూడా చాలా మంచి వాళ్ళు అని చెప్పేసరికి సరే అని చెప్పి పెళ్లి ముహూర్తాలు కూడా పంతులు గారు రావడంతో పలానా రోజు అనేసరికి పలానా రోజు అని చెప్తాడు. చెప్పడంతో వీళ్ళందరినీ కూడా రమ్మని పిలిచి శైలితో పెళ్లి చూపులకి ఏర్పాటు చేస్తారు. బుస్సు అనేసరికి ముంగిసాని వీళ్ళు పేర్లు పెట్టుకోవాలని, వీళ్ళు పేరు పెట్టుకున్నారని మా కన్న ఏడిపించడం, మహాలక్ష్మి ఏడిపించడం, కేశవని అందరూ ఏడిపిస్తారు. కుటుంబం మొత్తం తన కూతుర్ని చక్కగా చూసుకుంటారని, తన కూతురుతో సంతోషంగా ఉంటారని, తన కూతురికి ఏ లోటు లేదన్న విషయం చూసుకుంటారు మంచిగాని వాళ్ళకి అర్థమైపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్.